ఏమ్మా ఎంత ఎండలో తిరుగుతున్నావు? ఎండ ఏమ్మా జరగట్లేదేంటి? కాదు అండి, ఎంత వస్తాయమ్మ రోజుకి నీకు? గట్టి మాట్లాడు, గట్టి గట్టి నాకు వినిపించలే. ఎంత? అదంతా అమ్మితే 150, 200 ఉంటాయండి. ఇదంతా ఎప్పుడు అమ్ముతాను పాపం. అందరూ కూడా తిరిగేస్తారండి. నీ వయసు ఎంతమ్మా? నా వయసు 80 బాబు. 80 సంవత్సరాలు. బీపీ షుగర్ లేవా నీకు? బీపీ లేదండి, షుగర్ లేదండి, ఏమీ లేదండి. బీపీ షుగర్ లేదా? మాత్రలు మందులు ఏంటి వాడక్కర్లేదు? ఏం వాడక్కర్లేదు బాబు, మీ దయ వల్ల. అబ్బా గొప్ప ఆరోగ్యం. ఇదే కోటి. అయితే నువ్వు ఆ కోటీశ్వర కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా అది తింటే అరగదు వాళ్ళకి. మరి ఏం చేస్తామండి? ఈ అమ్మ తెచ్చండి, ఈ అమ్మ కళ్ళ ముందు పెళ్ళి ఈ అమ్మకి. ఈ టీ వాళ్ళకి. మీది ఏ ఊరమ్మా ఎంతకైనా? అసలు రాజమండ్రి రావట్లేదు బాబు. అందుకే మాటలు కొంచెం సాగదీస్తున్నామా? లేకంట అక్కడ జరగక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోయేవాడు. మరి రాజమండ్రిలో ఎందుకు జరగలేదు? ఏం జరుగుద్దండి, రాజమండ్రిలో ఎంతమంది అప్పుడు చిన్న ఊరు రాజమండ్రి, ఇప్పుడు పెద్ద టౌన్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? నేను 5 ఏళ్ళ పిల్లకి వచ్చింది ఇక్కడ. చిన్నప్పుడు వచ్చా? మా చిన్నప్పుడు వచ్చి మా అమ్మ మా బాబు ఉన్నప్పుడు వచ్చేసేవాడి ఇక్కడ. వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు అప్పుడు ఇదే పని అండి. ఇదే పని? వ్యాపారమే. ఏటేటి ఉన్నాయి ఒకసారి చూపించమ్మా. కాదు కాదు, అవి ఎంత ఒక్కొక్కటి చెప్పు. 5 రూపాయలండి. 5 రూపాయలా? జత 5. నీకెంత మిగులుతుందమ్మా జత 5? అలాగేనండి, మరి ఎన్ని అమ్మాలండి, ఎన్ని అమ్ముతుందని తెలియదు. మరి మిమ్మల్ని పోసల వాళ్ళు అంటారా? ఏంటి అంటారు? పోసల వాళ్ళు అంటారు. జాతిని దాచుకుంటాం ఏంటి బాబు? జాతిని దాచుకుంటామా? తప్పే ఉందమ్మా. ఏ జాతికి ఆ జాతి గొప్ప. మరి ఇవన్నీ ఎక్కడ కొంటావమ్మా? ఎన్ని బజార్లో కొనుక్కుంటానండి. అరువేస్తారా? డబ్బులే అరువు ఎవరా? మరి గవర్నమెంట్ నుంచి నీకేం వస్తున్నాయి నెలలో? గవర్నమెంట్ నుంచి డబ్బులు పోరియండి. పోయాయా? అప్పుడు ఇచ్చేవారు 200 రూపాయలు వచ్చినవి. 200? అప్పుడు 200 తొలి ఫస్ట్లో 200 మనుషులు ఉన్నామనేసి ఈ జగన్ బాబు ఎక్కిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు. 2 మనుషులు ఉన్నారని తీసేసారు. ఒకళ్ళు తీసి నన్ను తీసేది. క్వార్టర్కి ఆవిడకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తున్నారు. ఒకరికి ఇస్తున్నారు. మరి పిల్లలు ఏమన్నా అందలేదు చేతికి? పిల్లలు ఎవరు మట్టుకాలే, వాళ్ళకే గతి లేదు. ఇంకా నాకేం చెప్తారు? అయ్యో ఇటు చూడు. అయితే మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇప్పుడు? నాకు 2 కొడుకులు, 1 కూతురండి. అది పెద్దవాళ్ళే? పెద్దవాళ్ళేనండి, పెళ్ళి అయిపోయిన కొడుకు ఎవరు మట్టుకాలే. పాప ఎంత వయసులో ఎంత ఎండలో వెళ్తున్నామంటే ఇక్కడికి వచ్చి టీ సుక్క తాగేసి వెళ్ళిపోతాడు. ఈ బాబు ఇస్తాడు. ఎవరు ఈ బాబా? ఈ బాబు పేరు ఏం పేరు అమ్మా? మొత్తం ఈ మీదేనా టీ షాప్? రోజు టీ ఇస్తామమ్మా. పాపం ఎంత ఎండలో నాకు ఆశ్చర్యం వేసింది. వీటి వల్ల ఏటి వస్తాయి పాపం. కోట ఏమైనా వస్తున్నాయి నీకు? కోట బియ్యం ఈరబల స్వామి గారు కోటలు కూడా అన్ని కాలిపోయినాయండి. పాక దీపావళి రోజు టపాకాయలు వేసి కాల్చేసారు. కాలిపోతే అన్ని పోని. అన్ని పోతే అప్పుడు ఈరబల స్వామి గారు ఇంటికి వెళ్ళాను. నేను ఈ గంప బుట్టట్టుకుని వెళ్ళాను. బాబు ఇలా ఇల్లు లేదండి, ఉండటానికి ఇల్లు లేదు, మరి కోట పాటు లేదండి, పింఛన్ డబ్బులు వస్తలేదండి, తీసేరండి జగన్ బాబు అనేసి నేను అడిగాను. అడిగితే మా అమ్మ మళ్ళీ నేను పెడతాను అనేసి కోట పాటు అమ్మట ఇచ్చేసారండి. మహానుభావుడు ఇచ్చేసాడు. చిన్నోడే కానీ ఇచ్చేసాడు. మా అమ్మకి ఇట్టనే కోట పాటు అనేసి సీట్ రాగి ఇచ్చేసారు. ర్యాగ్ పంపించేసారు. ర్యాగ్ పంపిస్తే అప్పుడు కోట కాటర్ ఈ సేవలో ఇచ్చేసారండి. కోట కాటర్ ఇచ్చేసారు. ఇంటికి ఉండటానికి ఇంటికి తీసిన డబ్బులకి ఇంకా రాలేదండి. ఇంకా రావాలి, వస్తాయి అన్నారు. అయితే ఊరంతా తిరుగుతామ్మా? కొద్దిగా తిరుగుతానండి. మీరుండే ఏరియా ఏది? గాజుల రేగ నుంచి వస్తున్నావా? ఆటో ఎక్కుతావా నడిచాను? ఓరి నాయన పాపం. అయ్యే, నీ పేరు ఏం పేరమ్మా? మహాలక్ష్మి. ఇంటి పేరు? ఇంటి పేరు కొలిపాకలండి. కొలిపాకలు మహాలక్ష్మి. రాజమండ్రి? రాజమండ్రి రావట్లేదు. మరి ఎందుకు నవ్వుతున్నావు? బాబతోట అన్ని అడుగుతున్నారు కదా మరి. అదే అందుకే పుట్టిన నీలాంటి వాళ్ళు సమస్యలు ఉంటే ఎవరైనా చూస్తారనేసి అంతే. అందులోనే ఉన్నాయి మరి సంచిలోనే. అయ్యయ్యో
అయితే పిల్లలు వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారా? వాళ్ళు ఓ పిల్లడు బీరువాల షాప్లో పని చేస్తారండి. బీర్వాస వాళ్ళకి ఉద్యోగం జీతాలా? జీతాలు ఇస్తారండి, ఇంటిద్దరు కొట్టుకోవాలి. ఆ. వాళ్ళ బజ్జీలు అయితే ఇప్పుడు రోజు టీ ఇస్తున్నాడు కదా, ఇతని పేరు ఏం పేరమ్మా నీకు తెలుసా? ఆయన పేరు గట్ట అడగరండి. పేరు అడగకుండా టీ తాగుతున్నాడు రోజు పుట్టినాను. ఆహా, నాకు జీతం తాగుతాను వెళ్ళిపోతాను. ఈ టీ షాప్. అయితే నువ్వుగా ఎవరిని విమర్శించకుండా ప్రభుత్వం నీకు ప్రభుత్వం నుంచి ఏంటి కావాలి ఇప్పుడు నీకు? ఏమిస్తారండి మనం విమర్శించం ఎందుకండి? అందుకే నీకేం కావాలి? విమర్శించను బాబోయ్, ఆ. పోతే పోతే పోతుంది, అదే. రేపు పొద్దున పోతాం. అంతే బాగా చెప్పు. అయితే నీకు ఏంటి కావాలి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ గారి నుంచి ఉంటారు ఒక ఇల్లు. ఇల్లు లేదా? ఇల్లు లేదండి. అంతే. అయ్యయ్యా. ఇల్లు లేదండి. వీరభద్ర స్వామి గారు అడిగితే ఇస్తారు, ఆ, పెట్టారు. ఆహా, కాగితంగా ఇచ్చేది తీసేసుకోమని. ఆహా, తప్పు బాబు, వీరభద్ర స్వామి గారు ఇంటికి వెళ్తాను నేను. ఆహా. ఆ. వాళ్ళు మంచి విషయాలు చెప్పావు. అయితే వీరభద్ర స్వామి గారు ఇచ్చారండి. మరి గొడుగు ఏం పెట్టుకోలేదా? గొడుగు అంటారే బాబు, ఇంటి వ్యాపారం గొడుగు ఒకటి. అయ్యయ్యా, ఉంటానమ్మా. మంచిది బాబు.